హలో నమస్తే, నా పేరు పంజ. మనం భాషా సెక్షన్ చదువుతున్నాము. ఆల్రెడీకి 3 యూనిట్స్ అయిపోయింది. సో 4th యూనిట్లోనే పుస్తకాలే నా లాస్ట్ వీడియోలో చదువుకున్నాం. ఈరోజు పాఠ్యక్రమం. అసలు ఈ పాఠ్యక్రమం అంటే ఏంటి? సో పాఠ్యక్రम वह दौड़ का मैदान है. సో గ్రౌండ్, ప్లే గ్రౌండ్. ఈ కథన్ నుంచి చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు డిఎస్సిలో. పాఠ్యక్రम दौड़ का मैदान है. पाठ्यक्रम क्या है అంటే मतलब पाठ्यक्रम वह दौड़ का मैदान है जिस पर विद्यार्थीगण दौड़ते हैं. ఒక ప్లే గ్రౌండ్ లాంటిది పాఠ్యక్రమం అనేది. ఒక ప్లే గ్రౌండ్ లాంటిది. దీని మీద పిల్లలు छात्रगण दौड़ते हैं, పరిగెడతారు. ताकि शिक्षा के उद्देश्यों को प्राप्त किया जा सके. ఎందుకు పరిగెడతారు? సో విన్ అవ్వడానికి. ఆ విన్ అనేది ఏంటి? शिक्षा का उद्देश्य అన్నమాట. సో अमेरिका के रॉबर्ट यूलिच का कथन है. अमेरिका तल का रॉबर्ट यूलिच. రాబర్ట్ కిస్ దేశ్ కా హై అని అడుగుతాడు. సో అమెరికాకే హై. సో అతను ఏంటంటున్నారు? విద్యార్థి దౌడతా హై అంటే దీని మీనింగ్ ఏంటి అంటే విద్యార్థి అనుకరణ కర్తే హై. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే रॉबर्ट के अनुसार विद्यार्थी दौड़ते हैं, उसका अर्थ क्या है అని అడుగుతాడు. సో अर्थ ఏంటి? విద్యార్థి అనుకరణ करते हैं. और कुछ लोगों का कथ है. కొంతమంది వాళ్ళు ఏమంటున్నారంటే यदि शिक्षा दौड़ है तो शिक्षा के उद्देश्य लक्ष्य गंतव्य स्थान है. ఓకే, శిక్ష అనేది రన్నింగ్ అయితే శిక్ష తరకు ఉద్దేశ్య లక్ష్యాలు అవన్నీ गोल అన్నమాట. प्लेस गंतव्य स्थान है. इस दृष्टि से पाठ्यक्रम वह मार्ग है जिस पर चलकर व्यक्ति अपने लक्ष्य या गंतव्य स्थान पर पहुंच सकता है. సో ఇందులో పాఠ్యక్రమం అనేది ఏంటి? గ్రౌండ్. మనం పరిగెత్తాలనుకోండి, ఏంటి అవసరం? గ్రౌండ్. గ్రౌండ్ లేకుండా మనం ఎక్కడ పరిగెత్తలేం కదా. సో అలాగే పాఠ్యక్రమం అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో అన్య కై లోగోं का कथन है. కొంతమంది ఏమంటున్నారంటే అధ్యాపక మూర్తికార్ హై. ఒక టీచరు విగ్రహాలు తయారు చేసేవాడంట. విద్యాలయ మూర్తి నిర్మాణ కా స్థాన్ హై. స్కూల్ ఏంటి? విగ్రహాలు తయారు చేసే స్థానం అన్నమాట. పాఠ్యక్రम वह उपकरण है जिसकी सहायता से अध्यापक मूर्ति गढ़ता है. ఇంకా అందులో పాఠ్యక్రమం అనేది ఏంటి అంటే విగ్రహాలకి తయారు చేయడానికి సహాయ సామాలు అన్నమాట. సో ఇందులో నుంచి క్వశ్చన్ ఒకసారి ఎలా అడిగాడంటే అధ్యాపక మూర్తికార్ హై తో విద్యాలయ క్యా హై అని అడిగాడు. సో దానికి ఆన్సర్ ఏంటి? విద్యాలయ మూర్తి నిర్మాణ కా స్థాన్ హై. లేదా ఇలా కూడా అడిగాడు, अध्यापक मूर्तिकार है तो उसमें पाठ्यक्रम का क्या काम है? तो वह एक उपकरण है जिसकी सहायता से अध्यापक मूर्ति का निर्माण करता है. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూసుకోండి. ఆల్రెడీ ఇచ్చాడు ఇందులో నుంచి కూడా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ పాఠ్యక్రమ కా స్వరూప్. పాఠ్యక్రమ కా స్వరూప్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి సంకుచిత్, ఒకటేమో వ్యాపక్. संकुचित रूपलोनी पाठ्यक्रम अध्ययन का वह क्रम है जिसकी विभिन्न ज्ञानों और कुशलताओं का संग्रह पुस्तकों के द्वारा होता है. ओके, संकुचित पाठ्यक्रमलोनी ఏటుంటుందంటే విభిన్న జ్ఞానం. ఓకే, विभिन्न ज्ञानों और कुशलताओं का సంగ్రహ పుస్తకం के द्वारा होता है. చాలా మట్టుకు నాలెడ్జ్ చాలా డీటెయిల్గా పుస్తకాల ద్వారా దొరుకుతుంది. व्यापक रूप में ఏటవుతుంది? उन सभी अनुभवों, क्रियाओं और सामाजिक जीवन की गतिविधियों को पाठ्यक्रम कहते हैं. రెండోది వ్యాపక్ ఏంటి? వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చేసే పనులు. ఓకే, సోషల్లోని నివసించినప్పుడు వాళ్ళు బిహేవ్ చేసే ఇవన్నీ ఇదొక వ్యాపక పాఠ్యక్రమం అన్నమాట. जिनमें बालक सक्रिय रूप से भाग लेता है. చాలా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తాడు. ఎవరు? స్టూడెంట్స్, పిల్లలు. నెక్స్ట్ ఏంటి? పాఠ్యక్రమం కి పరిభాష డెఫినేషన్ ఏంటి చూద్దాం. సో ఇందులో पाठ्यक्रम परिभाषा फ्रोबेल ఏమన్నారు? पाठ्यक्रम समस्त मानव जाति के संपूर्ण ज्ञान का अनुभव का सारांश है.
ఓకే, पाठ्यक्रम ఏంటి? समस्त मानव जाति के संपूर्ण ज्ञान तथा अनुभव का सारांश है. ఈ లైన్ ఇచ్చి ఇది ఎవరన్నారు, ఏ కిన్కి పరిభాష అని కూడా అడుగుతాడు. సో అప్పుడు ఎవరిది? ఫ్రోబెల్ది. సో లైన్స్లోని మెయిన్ పాయింట్స్ ఏవో గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. నెక్స్ట్ హార్న్. హార్న్ ఏమన్నారు? ఛాత్రం को जो कुछ पढ़ाया जाता है, ఏదైతే చదివిస్తామో వహ పాఠ్యక్రమ है. పిల్లలకి టీచర్ పిల్లలకి ఏం చదివిస్తామో అవన్నీ పాఠ్యక్రమం అని చెప్పారు. ఎవరు? హార్న్. यह सीखने की क्रिया शांतिपूर्ण अध्ययन से ही कुछ अधिक है. ओके, सो नेक्स्ट क्रो तथा क्रो ఏమంటున్నారు? पाठ्यक्रम में छात्रों के विद्यालय के भीतर या बाहर के सभी अनुभव आ जाते हैं. స్కూల్ లోపలనే బయటని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వచ్చేస్తుంది పాఠ్యక్రమంలోని. ఎవరన్నారు? క్రో తథా క్రో. ముదలియార్ అంటే మాధ్యమిక శిక్ష, అతనేటంటున్నారు? पाठ्यक्रम से अभिप्राय है अनुभवों की वह समग्रता जिन्हें विद्यार्थी कक्षाओं में ఓకే పిల్లలు తన ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళు ఎక్కడ విద్యార్థి కక్షాओं में క్లాస్లోని, పుస్తకాలయ లైబ్రరీలోని, ల్యాబొరేటరీలోని, కర్మశాలలోని, ఓకే నెక్స్ట్ క్రీడ అంటే ప్లేగ్రౌండ్లోని, अध्यापकों और विद्यार्थियों के अनगिनत औपचारिक संपर्क द्वारा करता है. ఓకే, టీచర్స్ ద్వారా తన తోటి సహా ఫ్రెండ్స్ ద్వారా ఏదైతే చేస్తాడో రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగా అవన్నీ పాఠ్యక్రమంలో వస్తుందని ఎవరంటారు? మొదలియారు. इसी प्रकार विद्यालय का संपूर्ण जीवन ही पाठ्यक्रम है. సో ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఒక్కొక్కసారి అడుగుతాడు. विद्यालय का संपूर्ण जीवन ही पाठ्यक्रम है. किसने कहा? मुदलियार आयोग ने. ओके, सो नेक्स्ट पाठ्यक्रम के उद्देश्य ఏంటి? ज्ञान की सीमाओं में वृद्धि करना, नॉलेज పెంచుకోవడం, भिन्न भिन्न रुचि वाले, क्षमता वाले, योग्यता वाले छात्रों की आवश्यकताओं और समस्याओं का समाधान करना. వేరే వేరే విభాల వాళ్ళ క్షమత యోగ్యత ఉన్న పిల్లలకి వాళ్ళకి అవసరమైన సమస్యలు, వాళ్ళకి ఎదుర్కొన్న సమస్యల్ని సాల్వ్ చేయడం. नेक्स्ट विभिन्न विषयों का संबंध जीवन की गतिविधियों से जोड़ना. సో చాలా టాపిక్స్ ఉంటాయి తన లైఫ్తో సంబంధించి ఉంటాయి అన్నమాట. సో దానివల్ల తెలుసుకుంటారు. छात्र में नैतिक गुणों का विकास, ఓకే और अच्छे नागरिक बनने की सहायता, మంచి పౌరుడు తయారవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. उनमें विश्व बंधुत्व लोकतांत्रिक मूल्यों का विकास करना. ओके, అలాగే पाठ्यक्रम द्वारा भारतीय विद्यार्थियों में यह भावना विकसित की जानी चाहिए कि భారత భూమి हमारी माँ है. పిల్లలని ఏంటి ఒక ఉత్సాహం పెంచాలి, భారత భూమి అనేది మా అమ్మ అని, మేమందరూ తన పిల్లలు, ఇలాంటివన్నీ వాళ్ళ మనసులో పుట్టాలన్నమాట. అంటే ఏకతాకి భావన వాళ్ళలో ఉండాలి. ఓకే, యూనిటీ. ఇప్పుడు पाठ्यक्रम का महत्व ఏంటి? विद्यालय में एक स्तर तथा एक रूपता स्थापित करना, अदे यूनिटी. ओके, छात्र मुख्य और गौण विषयों का चयन करना, अन्य विषयाल्ని అలా అబ్జర్వ్ చేయడం. उन्हें अपने लक्ष्य का पता होता है. ఓకే, వాళ్ళ లక్ష్యం ఏంటో వాళ్ళకి తెలుసును, కానీ उसके अनुसार अपना समय और शक्ति की नियोजित करना, దాన్ని ఎలా చేయాలి, ఏటి చేస్తే సాధిస్తాం అని తెలుసుకోవాలి. परीक्षक को प्रश्न पत्र बनाने और मूल्यांकन करने में सुविधा होती है. సో పరీక్షకు ఎగ్జామినర్కి క్వశ్చన్ పేపర్ తయారు చేయడంలోని, దానికి క్యాల్కులేషన్ చేయడంలో చాలా ఈజీగా ఉంటుంది దీనివల్ల పాఠ్యక్రమం ద్వారా. అంటే ఎందులోంచి ఏంటి ఇస్తాం అని ఒక సిలబస్ ఉంటే కదా మీరు చెప్పగలరు ఏం చదవాలి, ఏం చేయాలి అని. సో టీచర్స్ కూడా తెలుస్తుంది ఇందులోంచి అడగాలి, అందులోంచి అడగాలి అని. సో लेखक पाठ्यक्रम के अनुसार पाठ्य पुस्तकों की रचना कर सकते हैं. అలాగే రైటర్ కూడాను దాని పాఠ్యక్రమం ప్రకారంగా తన పుస్తకాలని లెసన్స్ కూడా వాడు ఇవ్వగలడు. ఇప్పుడు రైటర్ గురించి ఇవ్వాలి, వేల కొలది ఉన్నారు రైటర్లు. ఏ రైటర్ గురించి మనం వాళ్ళకి కొన్ని రైటర్ల గురించే తెలుస్తుంది పిల్లలకి, మనం వేరే రైటర్ గురించి అడిగితే చెప్పలేం కదా. అందుకే పాఠ్యక్రమంలోని కొన్ని రైటర్ల గురించే చెప్తారు. సో ఆ రైటర్ సంబంధించి పుస్తకాలు, లెసన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టే వాళ్ళు క్వశ్చన్స్ కూడా ఇస్తారు. అందుకే క్వశ్చన్ పేపర్ కూడా చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి తయారు చేయడానికి. పాఠ్యక్రమం ద్వారా
పూర్వజం కే అనుభవం కా ఓకే పాఠ్యక్రమం ద్వారా ఏటవుతుంది మన పాత కవుల గురించి కూడా బాగా తెలుసుకుంటారన్నమాట. నెక్స్ట్ ఏంటి పాఠ్యక్రమ నిర్మాణకే సిద్ధాంత్. ఈ సిద్ధాంతాలు ఏంటి पाठ्यक्रम చేయడానికి సిద్ధాంతాలు. सो पाठ्यक्रम में ऐसे विषयों क्रियाओं को स्थान दिया जाए जिन्हें विद्यार्थियों में अपनी संस्कृति सभ्यता का ज्ञान हो. సిద్ధాంతాలు ఏంటి వాళ్ళ సంస్కృతి సభ్యత ఏంటో వాళ్ళకి తెలుసుకోవాలి. वर्तमान जीवन और भावी जीवन के लिए उपयोगी सिद्ध हो. ప్రజెంట్ లైఫ్ భవిష్యత్తులో ఎలాగ ఉండాలి సో వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి భవిష్యత్తు గురించి. और पाठ्यक्रम में उन क्रियाओं को स्थान दिया जाए जिनमें खेल की प्रवृत्ति अभिव्यक्ति हो. పాఠ్యక్రమంలోని ఆ క్రీడల గురించి ఇప్పుడు క్రికెట్ గురించి 24 గంటలు ఆడుతున్నవారు అంటాం కదా పిల్లలకి. సో ఆడితే ఏంటి బెనిఫిట్ ఏంటి లాసు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వాళ్ళు దాని గురించి కూడా క్రికెట్ అంటే గేమ్స్ గురించి కూడా ఫుల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియాలి. పాఠ్యక్రమ में समय समय पर परिवर्तन होते रहना चाहिए. పాఠ్యక్రమం ఎన్నో 30 సంవత్సరాల క్రిందట ఉన్న సిలబస్సే ఉంటే పనిచేయదు. సో తరం బట్టి వాతావరణం బట్టి ఓకే లైఫ్ స్టైల్ బట్టి మారుతూ ఉండాలి. లెసన్స్ కూడా మారుతూ ఉండాలి. మన ఇప్పుడు ఎప్పుడో పాతది ఇది ఎలా చేస్తాం అలా చెప్పే కన్నా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి కంప్యూటరు ఓకే సో కొత్త కొత్త శాటిలైట్స్ గురించి తెలియపరచాలి. అప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది కదా. पाठ्यक्रम में विविधता और नमनीयता होनी चाहिए. डिफरेंट टॉपिक्स మీద పాఠ్యక్రమం ఉండాలి. ఓకే मुदलियार आयोग ఏమన్నారు అంటే पाठ्यक्रम इस ढंग से गठन किया जाए कि वह अवकाश के लिए को प्रशिक्षित करे. अवकाश के लिए प्रशिक्षित करे అంటే ముదలియార్ ఏమన్నారంటే పాఠ్యక్రమం ఎలా ఉండాలి అంటే వాళ్ళ టైంని బట్టి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ ఖాళీ టైంలోని కొత్తవి ఏవో నేర్చుకోగలగాలి. విభిన్న విషయం సహ సంబంధ స్థాపిత వేరే వేరే విషయాల్లోనూ కూడా సంబంధం ఉండాలి. ఒక గేమ్స్ కాకుండా సైన్స్ సోషల్ శాటిలైట్లు ఓకే సోషాలిటీ క్రైమ్ బెనిఫిట్ అన్నీ తెలియాలి పిల్లలకి. సో సह संबंध स्थापित किया जाए. पाठ्यक्रम विषय केंद्रित या अध्यापक केंद्रित ना होकर बाल केंद्रित है. ఈ క్వశ్చన్ అడిగాడు पाठ्यक्रम क्या है सो बाल केंद्रित हो. ओके विषय केंद्रित या अध्यापक केंद्रित ना होकर पाठ्यक्रम ఓన్లీ విషయ కేంద్రిత ఉండకూడదు. ఓన్లీ టాపిక్ సబ్జెక్టు టాపిక్ మీద ఉండకూడదు. లేదా టీచర్స్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయకూడదు. సో బాల్ కేంద్రిత హో పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయాలి అని. అలాగే पाठ्यक्रम के विभिन्न विषयों और क्रियाओं में मानवीय जीवन की झलक होनी चाहिए. పిల్లల జీవితం సంబంధించి కూడా ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి అడుగుతారు पाठ्यक्रम कितने प्रकार के हैं. पाठ्यक्रम 5 प्रकार के हैं. पाठ्यक्रम कितने प्रकार के అంటే 5 प्रकार के. फर्स्ट विषय केंद्रित बाल केंद्रित क्रिया प्रधान पाठ्यक्रम कोर पाठ्यक्रम. कोर पाठ्यक्रम అంటే यह पाठ्यक्रम छात्रों के सामान्य विकास पर केंद्रित होता है. सामान्य विकास पर केंद्रित होता है. ओके नेक्स्ट शास्त्रीय पाठ्यक्रम. ఈ శాస్త్రీయ पाठ्यक्रम ఐదోది ఏంటి అంటే अध्यापक तथा नैतिक विकास पर बल दिया जाता है. एग्जाम्पल ज्योतिष शास्त्र पर बल दिया जाता है. ज्योतिष శాస్త్రం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నిటికి సంబంధించిన సిలబస్ ఏంటి శాస్త్రీయ పాఠ్యక్రమం. విషయ కేంద్రిత పాఠ్యక్రమం ఒక ఓన్లీ సబ్జెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని చేసేది. బాల కేంద్రిత పాఠ్యక్రమం పిల్లల్ని దృష్టిలో పెట్టుకునేది. క్రియా ప్రధాన్ ఓన్లీ యాక్టివిటీస్ని చూసుకొని పెట్టేది. ఫోర్త్ కోర్ పాఠ్యక్రమం పిల్లల వికాసం గురించి ఓకే సో పిల్లల డెవలప్మెంట్ ఎలా ఉండాలి దాన్ని దృష్టి పెట్టుకొని చేసిన సిలబస్. నెక్స్ట్ శాస్త్రీయ పాఠ్యక్రమం దీని ద్వారా పిల్లల నైతిక వికాసం ఉండాలి. అంటే వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే జ్యోతిష్ శాస్త్రం అని ఓకే న్యూమరాలజీ
చాలా వచ్చేసాయి బోళ్ళు. సో అవన్నీ దేనికి సంబంధించింది శాస్త్రీయ పాఠ్యక్రమం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా నచ్చితే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్.